సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కోటగోడ అవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను, శత్రుపతనముగ వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల పెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సువర్ణమయ సౌదరాజముల దగదగ మెరసి ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి గొలుపు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకా రాక్షసి నుండి వీడ్కోలు తీసుకున్న ఆంజనేయుడు లంకానగరం కోటగోడను సునాయాసంగా అవలీలగా ప్రాకుతూ ఎక్కి లోనికి దూకాడు. శత్రువర్గం పతనమైపోవాలని మనసున భావించి అశుభ సూచకంగా తన ఎడమకాలును ముందుగా పెట్టి ముందుకు సాగాడు. ఆణిముత్యాల తోరణాలతో అత్యద్భుతంగా అలరారుచున్న రమ్యాతి రమ్యమైన రాజవీధులను, పండు వెన్నెలలో మనోహరంగా ప్రకాశిస్తున్న లంకాపురి శోభను పరిశీలనగా కనులారా చూశాడు. బంగారంతో నిర్మితమైన సౌధరాజములను, ధగధగా మెరుస్తున్న అత్యంత ఉన్నత గృహాలను చూశాడు. గలగలమని వినిపిస్తున్న నవ్వుల జల్లులను విన్నాడు. అపురూపమైన మంగళకరమైన నృత్య సంగీత సహిత ప్రదర్శనలు మనసారా చూశాడు. అంతేకాక రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమాది అప్సరసలను మరపించే విచ్చలవిడి ప్రవర్తన గల స్త్రీలను, తారామంద్ర కనిష్ట స్థాయిలో వినిపిస్తున్న శ్రావ్యమైన మాధుర్యాలను విన్నాడు. వెన్నెలలో దేదీప్యమానంగా శోభిస్తున్న లంకాపురి అందాలను ఆసక్తిగా తిలకించాడు ఆంజనేయుడు.